ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధులైన తండ్రి, దయగల దేవానికి స్తోత్రాలు. నీ ఎడతగిన నీ ప్రేమను బట్టి నిన్ను కొనియాడుతూ ఉంటున్నాను. నా మట్టుకు నాకైతే ఈ దినాన మాత్రం ప్రభువా, ఈ లోకములో ఇవన్నీ కావాలా అనిపించింది. ప్రభుని యేసు ఎంతవరకు ఏవి ఉంటే అంత ప్రభు శ్రేష్టం. కానీ మానవుడనైన నేను అది కావాలి, ఇది కావాలి, ఎన్నో రకరకాల ఆశల కోరికలు వాంఛల చేత తప్పిస్తూ జీవితముని చాలా పాడు చేసుకుంటున్నాననేది స్పష్టంగా ఈ దినాన నాతో మాట్లాడుతూ వచ్చారు. నీకే వందనాలు, స్తోత్రం. అసలు జీవితంలో ఉన్న ఆనందం నేను పోగొట్టుకున్న దౌర్భాగ్యుడినని మరొకసారి ఒప్పుకుంటున్నాను. అసలు జీవితంలో ఉన్న ఆనందం నేను అనుకుంటున్నది అసలు కానే కాదు. కానీ దీనికి మించినది ఒకటి ఉన్నది. దాని కొరకే నేను పరిగెత్తాలని, దాని కొరకై ఆశించాలని, దాని కొరకై తపన కలిగి ఉండాలని, వాంఛ కలిగి ఉండాలని, కోరిక కలిగి ఉండాలని, దాని కొరకై నేను ఏమైనా చెయ్యాలని మీరు దినాన నన్ను ప్రేరేపిస్తూ వచ్చారు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. దానిని ఎరిగిన వారు ప్రపంచంలో కొద్దిమందే. ఆ కొద్దిమందిలో మేము కూడా ఉండాలని ఆశిస్తుంటున్నాను. యేసయ్య, సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో రాగలేనని బిడలను బట్టి నీకే వందనాలు. ఇంకా ఎవరైనా రావాలని ఆశ కలిగి ఉంటే వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాను. ప్రభువా, నీ ఆత్మ యొక్క వశములో నన్ను ఉంచండి. నీ పరిశుద్ధాత్మ యొక్క కార్యములను ప్రభు సంపూర్తిగా నా ఎడల జరిగించి, మా ఎడల జరిగించి, మీ విలువైన శ్రేష్టమైన యొక్క జీవితాన్ని బ్రతకటానికి నేర్పించు. రాగలిగిన యవనస్తులు, చిన్నపిల్లలను బట్టి నీకే వందనాలు. చాలామంది యవనస్తులు రాలేదు. ఏదైనా ఒక దినము కొరకై నిరీక్షణతో చూస్తుంటున్నాను. సహాయం చేసే దేవుడు నువ్వు ఒక్కడవి. వందనాలు చెల్లించుకుంటూ బలహీనుడైన నన్ను జ్ఞాపకం చేసుకుని నీ సిలువ చాటును మరుగుపరచు. నాకు కావలసిన నీ మాటలు అందించండి. వాటినే తప్ప అనవసరమైనది ఏది కూడా పలకకుండా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. 141 చరణం ప్రకారముగా వందనాలు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన అవనిచ్చిన నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మనమందరం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ చరణం 21వ చరణం మనం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ చరణము 21వ చరణం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. 21వ చరణం చివరి భాగం. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. చాలు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించును గాక. ఈ దినాన నేను చాలా తృప్తిగా, హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే జీవితం అంటే ఏంటిదో గ్రహింపులో కొంచెం వస్తున్నాను. నేను నా 51 సంవత్సరాలు అయిపోయినాయి. నాకు 51 సంవత్సరాలు. 51 సంవత్సరాల జీవితము జీవించినది ఒకటి, ఇక నుంచి జీవించాలని ఆశించింది ఒకటి. జీవితం అంటే ఏంటిదో ఇప్పటిదాకా నాకు అర్థం కావట్లేదు సరిగా. అనుకున్నా నేను కూడా మీలాగనే జీవితం అంటే ఇదేనేమో అని. అందుకనే దాని కొరకై ఎన్నెన్నో ఏవేవో చేయాలని, ఏవేవో నేను సంపాదించుకోవాలని, ఏవేవో సమకూర్చుకోవాలని
తాపత్రయపడ్డా, అలాగనే మనం కూడా తాపత్రయపడుతున్నాము కూడా. అయితే అలాగా కలిగి ఉండవద్దు అని చెప్పట్లేదు, కలిగి ఉండవద్దు అని చెప్పట్లేదు. అయితే అవి ఎంతవరకు మన జీవితాలను పెత్తనం చేయాలంటే మన మీద ఆధిపత్యం చలాయించాలో అంతవరకు ఆధిపత్యం చలాయించాలి. చాలా జాగ్రత్తగా వినండి చెప్పే మాటలు, కథలు కాదు, జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. అందుకని చాలా మైండ్ ఇక్కడ పెట్టి వినడానికి ప్రయత్నించేయండి. ప్రియమైన వాళ్ళరా, జీవితంలో ఈ లోకములో నేను జీవించటానికి కొరకై ఏవేవో కలిగి ఉండాలని ఆశించటం, దాని కొరకై నేను తపన కలిగి సంపాదించుకొని అవి నా జీవితంలో నేను కలిగి ఉండటం తప్పు కాదు. కానీ జ్ఞాపకం చేసుకోండి, అవి నన్ను ఏం చేయకూడదు, రూలింగ్ చేయకూడదు, అంటే అవి నన్ను పరిపాలన చేయకూడదు. ఉదాహరణకి మీకు అతోడని చెప్తా, ఈ లోకంలో బ్రతకడానికి కొరకే నాకు డబ్బు కావాలి, దాన్ని అర్థం చేసుకోండి. ఈ లోకంలో నేను బ్రతకడానికి కొరకే నాకు ఒక చిన్న ఇల్లు కావాలి, ఈ లోకంలో నేను జీవించడానికి కొరకే కట్టుకోవడానికి బట్టోటి కావాలి, ఈ లోకంలో జీవించడానికి కొరకే నాకు ఈ లోకంలో సహవాసం కావాలి. ఇవి ప్రాథమికముగా ఒక్కడనే బ్రతకలేను, సహవాసం అవసరం. కాబట్టి భార్యకు భర్త, భర్తకు భార్య, ఒంటరి వాడికి దేవుడు లేకపోతే తోటివారు. అలాగనే చాలాసార్లు భార్య భర్తలు కూడా ఇంటిలో పెళ్ళైనా కూడా ఒక్కరిగానే ఫీల్ అవుతుంటారు. అనుభవించారు మీరు ఎప్పుడన్నా? పెళ్ళైన వాళ్ళు తెలిసే సంగతి. పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలుగా ఉంటూనే వారి జీవితంలో ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. చాలా చక్కని రిలేషన్ కలిగి ఉండి, స్నేహితులు కలిగి ఉండి ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తుంటారు. ఇవి మీ జీవితములలో ఎప్పుడైనా సంభవించాయా? చాలా సంభవించుంటాయి. నా జీవితంలో సంభవించాయి. ప్రియమైన వాళ్ళరా, చాలా జాగ్రత్త. అయితే ఈ డబ్బు కానీ, ఈ ఇల్లు కానీ, కట్టుకునే బట్ట కానీ, ఈ లోకములో ఉన్న ఫ్రెండ్షిప్ కానీ, మరి ఇంకా ఏదైనా కానీ, వస్తు వాహనాలు కానీ, ఇవి ఏవియు నన్ను పరిపాలన చేయకూడదు. అంటే మీకు అర్థమని చెప్తా ఇక్కడ. ఇంకా డబ్బు లేకపోతే నేను బ్రతకలేను, డబ్బే నా జీవం అని పరిగెత్తకూడదు. రెండవది, కట్టుకునే బట్టే నా జీవితం అని పరిగెత్తకూడదు. అది లేకపోతే నా జీవితం వృధా అని అనుకోకూడదు. ఒక ఇల్లే నా జీవితంలో శాశ్వతం అని దాని కొరకే వెంపర్లాడకూడదు. ఈ లోకములో ఉన్న స్నేహితులే నా జీవితం అని పరిగెత్తకూడదు. ఈ లోకములో ఉన్నటువంటి యొక్క వస్తు వాహనాలే, బంగారము వెండిలే, పొలములే, అష్టైశ్వర్యములే నా జీవితం అని పరిగెడతాను. చూసారా? అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఈరోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినాను, ఎందుకంటే ఒక వ్యక్తి రాసిన పుస్తకాన్ని చదువుతూ వచ్చాను. ప్రియమైన వాళ్ళరా, జీవితం ఏంటిది? నేను జీవించిన జీవితం అసలు జీవితము కాదు అనిపిస్తుంది. జీవితమును దేవుడు ఎంత మృదువుగా, మధురముగా ఈనాడు మన చేతిలో దేవుడు పెట్టాడు. కానీ దానిని మనమే మన చేతులారా అవహేళన చేసుకుంటున్నాం. దానిని మనమే మన చేతులారా విచ్ఛిన్నం చేసుకుంటున్నాం. ఉదాహరణగా చెప్తా. ఇందాక బండి పోతా ఉంది, ఉలవపాడు మామిడికాయలు విన్నారు కదా, పేరున్నారు కదా, బండి పోయింది. ఇందాక ఉలవపాడు మామిడికాయ కొన్నాం, దేవునికి ఇచ్చాడనుకో, ఇచ్చావు. ఇప్పుడు దాన్ని నువ్వేం చేయాలి? కొనుక్కున్న తర్వాత ఏం చేసుకోవాలి? షోకేస్లో పెట్టుకుంటామా? బీరువాలో పెట్టుకుంటామా? సో ఒకవేళ ఆకలి కాకపోతే బీరువాలో కాసేపు పెడతాం, కానీ ఒక రోజు 2 రోజులు పెడతాం. 3వ రోజున దాన్ని తీసి ఏం చేస్తాం?
ఆ వాసనకు తట్టుకోలేక నోట్లోంచి నీళ్లు గారుతుంటాయి, సొల్లు గారుతూ ఉంటుంది. ఇక దాన్ని తీసుకొని ఏం చేస్తాం? అన్నం తినకుండానే. అంటే నేను చెప్పే జాగ్రత్త అర్థం చేసుకోండి ఇక్కడ పాయింట్. అంటే ఆ మృదు మధురమైనటువంటి యొక్క ఆ ఉలవపాడు మామిడికాయ నీ చేతిలో ఉంది. దానిని తిని నీవు ఆస్వాదించకుండా అదే మామిడికాయని సాసి నేలకేసి కొడితే ఏమవుతుంది? అర్థమవుతుంది కదా ఇప్పుడు మీరు చెప్పింది? ఏం ఆశీర్వాదం అక్క, ఉండవా ఇక్కడ? జాగ్రత్త, ఇక్కడ ఉండండి. ప్రియ జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఆ మృదు మధురమైనటువంటి యొక్క ఆ బంగిని పిల్లి మామిడి కోయో, లేకపోతే ఆ ఉలవలపాడు మామిడికాయో, లేకపోతే ఇంకో కాయో, దానిని చేతిలో తీసుకొని దానిని నీవు చేయాల్సిన పని ఏంటంటే దాని కొరుకో, కత్తితో ముక్కల కోసో ఏదో రకంగా చేసి ఏం చేయాలి? తినాలి. తిని వదిలిపెడతామా? ఇత్తనాన్ని కూడా చీకి చీకి, నేను అబద్ధం చెప్పట్లేదు, నేను కూడా చిగుతా. ఎందుకంటే ఎట్లా వదిలిపెడతాం దాన్ని? కరిగా కొనుక్కుంటుంది కరిగా కొనుక్కున్న తర్వాత చీకుండా ఎట్లా వదిలిపెడతాం? చీకుతుంటే ఇంకా రకరకాల రుచి. అంతేనా కాదా? అంతే. నిజమే. అబద్ధాలు ఎందుకు నవ్వుకోవడానికి దాని ఏదో అంటారు కానీ చీకట్లో గుడ్డులాట్లు దేనికి? కరిగా చీకుతాం. చీకి చీకి ఇంకా ఏమీ లేకపోతే దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం? ఆడపడేస్తాం. ఈరోజు దేవుడు మనతోటి సంభాషిస్తున్నది అదే. నీ జీవితాన్ని ఉలవపాడు మామిడికాయ కంటే, బంగిని పిల్లి మామిడి కంటే నీ జీవితాన్ని నీ చేతిలో పెట్టానురా. దాన్ని నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దానిలో ఉన్న మృదు మధురమైన దానిని తిని 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 ఆ విధంగా సంపూర్తిగా దానిలో ఇక ఏమీ లేని విధముగా తినగలుగుతున్నావా? అనుభవిస్తున్నావా? లేకపోతే సాసి నేలకేసి కొడుతున్నావా? చాలాసార్లు ఉదయం లెగిచ్చిన కాంచి రాత్రి పడుకోబోయేదాకా ఎంతో దిగులు, ఎంతో విచారం, ఎంతో కృంగుదల. రాత్రి పడుకున్నా కూడా దొర్లుతూ ఉంటాం అటు ఇటు, నిద్ర పట్టదు. ఏదో వేదన, ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని యొక్క కనుక దుఃఖం, ఏదో తెలియని పరిస్థితులు. కారణం ఏంటిది? జీవితాన్ని నీకు నీవే, నాకు నేనే దానిని పాడు చేసుకుంటున్నాను. అదే మామిడికాయ అలాగే నువ్వు పెట్టేసి అలాగే ఒక నెల తర్వాత దాని దగ్గరికి పోతే ఏమైపోతుంది? ఆ మామిడికాయ కుళ్ళిపోతుంది. ఇంతకుముందు మధురమైన వాసన వచ్చింది, నెల తర్వాత కుళ్ళిపోయిన వాసన వస్తుంది. అదే మామిడికాయ. జ్ఞాపకం చేసుకో. మామిడికాయ అదే వెంటనే తింటే ఆ పండు కనుక చక్కగా ఉన్న లోపల అది వారం రోజుల కంటే ఎక్కువేమి ఉండదు ఎండాకాలం. కనుక వారమో లేదా 10 రోజుల తర్వాత దాన్ని జోలికి పోతే అదే ఫలం మృదు మధురమైన సువాసన ఇచ్చేది దుర్వాసన ఇవ్వటం ప్రారంభిస్తుంది. అదే మృదు మధురమైన యొక్క ఆ మామిడి పండు నీవు తినటానికి అసహ్యము నీకు పుట్టిస్తుంది. మన జీవితాలు కూడా చేసుకుంటుంది ఇదే. దేవుడు మన జీవితాలను శ్రేష్టమైన మృదు మధురమైన మామిడి ఫలము వలె మన చేతుల్లో పెట్టి తినరా 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 అంటుంటే మనం తినటానికి నోరు లేక అలా పడేస్తున్నాం. కొన్నిసార్లు అలాగనే పెట్టుకొని చూస్తున్నాం. అది చివరికి మన చేతులారా అదేమవుతుంది కనుక మురుగు తీసుకుంటున్నా, లేకపోతే మురిగిపోతుంది, చెడిపోతుంది, దేనికి పనికి రాక బయటకు విసర్జించబడుతుంది. ఒక్కసారి నేను చెప్పిన ఈ ఉదాహరణను మీ జీవితానికి సరిపోల్చుకొని చూసుకోండి. ఆ మామిడికాయ తాజాగా ఉన్నప్పుడు, కొంచెము నవనవలాడుతూ బాగా మాగినప్పుడు
అది సువాసన వస్తున్నప్పుడు దానిని తింటూ ఉంటే ఆ తింటూ ఉన్నప్పుడు ఆ ఫలములో ఉన్నటువంటి యొక్క తీపిదనం, ఆ తీయనిదనం మన మనసులను, మన హృదయాలను ఎంతో ఎంతో ఉత్సాహపరుస్తుంది. ఒక తెలియని స్థితిలోనికి మనలను తీసుకొని వెళ్తుంది. ఆ ఫలమును తింటూ మనం ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన మన జీవితాన్ని తింటూ ఆనందించలేకపోతున్నాం. ఎందుకు దాన్ని అక్కడ పెట్టేశాం. దాని జోలికి పోవటం లేదు. అది కుళ్ళి దుర్వాసన కొడుతూ నీకు పనికిరాని స్థితిని తీసుకురావటానికి కొరకై అది తయారవుతుంది. ఆ మృదు మధురమైన ఫలమును తీసుకొని ఏదో తింటున్నట్టుగా ఉంటున్నావే కానీ నేలకేసి కొడుతున్నావు, మట్టిలో దాన్ని దొర్లిస్తున్నావు. అది నీకు తెలుసు మట్టి అని, అది దుమ్మని నీకు తెలుసు, అది వ్యర్థమైన మురికని నీకు తెలుసు. అయినా కూడా ఆ మురికలోని తిప్పుతూ దాన్ని తింటూ ఉంటే దానిలో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తావా? లే. అదే ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేసుకోండి. జీవితాన్ని జీవితముగా అనుభవించకుండా లోక సంబంధమైన వాటితోటి మిళితము చేసి, జ్ఞాపకం చేసుకోండి, లోక సంబంధమైన వాటితోటి కలగా పొలగము చేసి, లోక సంబంధమైన వాటితోటి నీ దృష్టికి, నీ మనసుకు, నీ ఆలోచనలకు, నీ తలంపులకు ఏవైతే ఆహ్లాదకరముగా అనిపిస్తున్నాయో వాటన్నిటి ద్వారా నీ జీవితాన్ని తినాలనుకుంటున్నావు. కనుకనే నీకు ఏమాత్రమే కానీ రుచించటలేదు. అది నీకు రుచించటలేదు. అందుకని దేవుడు చెప్పాడు, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి మనందరికీ తెలుసు, చదవండి. మనకందరికీ తెలుసు. 1 యోహాను పత్రిక 2:15 నుంచి. ఈ లోకములో ఉన్న వాటినైనను, చాలా క్లియర్ అండి అక్కడ వాక్యం, చాలా మాట. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవాకండి. మన జీవితంలో జరుగుతున్న తప్పేందో తెలుసా? దేవుడు మనుషులను యథార్థవంతులనిగా పుట్టించాడు. దేవుడు మనల్ని యథార్థవంతులనిగా సృష్టించాడు. దేవుడు మనల్ని బోసి నవ్వులు కలిగినట్టు యొక్క పసి బిడ్డలుగా మనల్ని తల్లి గర్భములో నిర్మించాడు. అయితే లోకములో ఉన్న వాటి మీద మన ప్రేమ ఎక్కువైపోయింది కాదా? ఈరోజు లోకములో ఉన్న వాటిని ప్రేమించుచున్నంతగా నీ జీవితాన్ని నీకు ఇచ్చిన వాణిని ప్రేమిస్తున్నావా? మళ్ళీ చెప్తున్నాను నేను, లోకములో ఉన్న వాటిని ప్రేమించిన వాటి కంటే, లేకపోతే దానితో సమానంగా కనీసం నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఇక్కడే మనం చేస్తున్న పొరపాటు. మీరు ఒకవేళ కనుక ఇంకొక రకంగా ఆలోచించు, మరి జీవితమును దేవుడు ఇచ్చాడు కదా, లోకమును పుట్టించాడు కదా, లోకం అనుభవించవద్దని చెప్పట్లేదు. ఇందాక అదే చెప్పాను మీకు. కనుక డబ్బు ఉండటం అవసరమే, ఇల్లు అవసరమే, బట్ట అవసరమే, వాహనం అవసరమే, వస్తువులు అవసరమే. కానీ అవే నీ జీవితములో, నా జీవితములో ప్రథమమైన స్థానము నేను చేయకూడదు, కనుక ఆక్రమించకూడదు. కట్టుకుని నీ భార్య అయినా సరే, కట్టుకుని నీ భర్త అయినా సరే, నువ్వు కన్న నీ బిడ్డలైనా సరే, మీ అమ్మ నాన్నే సరే, మరి చెప్తున్నాను, కట్టుకుని నీ భర్తనే సరే, కట్టుకుని నీ భార్యనే సరే, కనుక ఈ లోకం నీకు అమ్మ నాన్నైనా సరే, నీ కన్న బిడ్డలైనా సరే, దేవుని కంటే కాదు. ఇక్కడ మనం చేసే పొరపాటు అదే, మనం చేస్తున్నట్టుగా పొరపాటు అదే. లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను మనం ప్రయాణం చేసి వెళ్తూ ఉంటాం. చూడండి,
కనుక మనం ప్రయాణం చేసి వెళుతూ ఉంటే మన యొక్క కుడివైపున ఎడమ వైపున మన ముందు మనకి వెనక వీడియో కనబడమనుకోండి, కనుక కుడి ఎడమల మన ముందు అనేక విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. లోకములో ఉన్నవి, లోకములో ఉన్నవి కనబడుతుంటాయి. అయితే జాగ్రత్త, అందుకని చెప్పాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినేనను చూస్తున్నావు కదూ, ఆలోచిస్తున్నావు కదూ, వాటి గురించి తలస్తున్నావు కదూ, జాగ్రత్త, అది నిన్ను పరిపాలన చేయకుండా చూసుకుంటున్నావు. ఎందుకంటే లోకములో ఉన్నదంతా నాశనమయ్యేది. అది జ్ఞాపకం చేస్తుంటున్నాం. లోకములో ఉన్నదంతయు నాశనమయ్యేది, చెడిపోయేదే. మరి అట్లయితే దేవుడు ఎందుకు సృష్టించాడు వీటిని? ప్రశ్నలు వచ్చేస్తాయి వెంటనే. దేవుడు సృష్టించాడు, కానీ మనుషుడే దానిని తన చేతులారా ఏం చేసుకున్నాడు? చెడగొట్టుకున్నాడు. అది ఉదాహరణగా మీకు కత్తి ఇచ్చాను, వినండి, కత్తి కానీ బ్లేడ్ కానీ ఇచ్చాను. ఏం చేసుకోవాలి దానితో? చెప్పండి, కూర్చొని అట్లా మౌనంగా ఉండాలా? కత్తి కానీ బ్లేడ్ కానీ మీకు ఇచ్చాను, ఏం చేసుకుంటారు? కూరగాయలు కోసుకుంటారు, ఇంకా బ్లేడు. మగవాళ్ళు అయితే గెడ్డం గిరుకుంటారు, ఇంకా ఏదైనా కొయ్యటానికి ఉపయోగించుకుంటారు. అంతేగాని కత్తిచ్చారు కానీ మీ ఇంట్లో వాళ్ళు పొడితే, బ్లేడ్ ఇచ్చారు కట్టండి. ఈ మధ్య గుంటూరు, హైదరాబాద్, విజయవాడలో కరిగా ఈ బ్యాచ్లు ఎక్కువైనాయి. రాత్రుల పూట ఎమ్మడబడి బ్లేడ్ పెట్టి కోస్తారంట. కోసేసి కొంతమంది కుర్రాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకొని వెళ్ళిపోతున్నారు. మధ్య పేపర్లో పడినాయి, మీరు చదివారో లేదు తెలియదు నాకు. బ్లేడ్ పెట్టి కోస్తారు వాళ్ళు. పట్టుకున్నారు, ఒక 2 బ్యాచ్లు పట్టుకున్నారు. అంటే బ్లేడ్ను ఉపయోగించి వాడు దాడి చేసి, ఎప్పుడైతే బ్లేడ్ దగ్గర కోసేసరికి ఏమవుతుంది? నొప్పి కలుగుతుంది, రక్తం కారుతుంది. అయ్యో అనేసరికి కనుక వాడి దగ్గర పడేసి కనుక వాడి దగ్గర మొత్తం చూసుకొని పోవటం. అలాగా బళ్ళు మీద వెళ్తూ, 2 వీల్స్ వెహికల్స్ మీద వెళ్తూ దాదాపుగా ఒక 2 నెలల క్రిందట పేపర్లో బాగా పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ 2 నెలల నుంచి పట్టలేదు అనుకోండి. 2-3 బ్యాచ్లు పట్టుకున్నారు ఇలాంటి కుర్రవాళ్ళు. ప్రియమైన వాళ్ళని ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు సృష్టిలో ప్రతి దానిని కూడా చక్కగా పెట్టాడు. మంచిదయ్యుండెను కదా. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు కలుగు చేసిన ప్రతి దానిని ఆయన మంచిదైనట్టు చూశాడు. అయితే మనుష్యుడు మంచి దానిని ఏం చేశాడండి? చెడగొట్టుకుంటూ ఉన్నాడు కూడా, చెడగొట్టుకోబోతున్నాడు కూడా. ఈరోజే పేపర్లో ఒక సంఘటన రాశారు, ఈనాడు పేపర్ అనుకుంటాను. పేపర్లో ఒక సంఘటన రాశారు. మన ఇండియాలో దాదాపుగా ప్రతి సంవత్సరం 90,000 ఎకరాల జాతర నుండి ప్రతి సంవత్సరం దాదాపుగా 1,00,000 ఎకరాల అడవి భూమి ఏమవుతుందంట? నరకబడుతుందంట. అంటే అడవి ఏమవుతుంది? కొట్టేస్తున్నారు. దాదాపు 1,00,000 ఎకరాల కంటే పైన. ప్రేమైన వాళ్ళరా, దేవుడు సృష్టిలో ఈ అరణ్యాలు ఎందుకు పెట్టాడు తెలుసా? సమతుల్యత కోసం పెట్టాడు. అందుకనే వానాకాలంలో వానలు పట్టలేదు, భయంకరమైన తుఫానులు, భయంకరమైన ఉప్పెనుల కారణం ఇదే. దేవుడు ప్రపంచంలో సమతుల్యత పెట్టాడు. చెట్లను దేవుడు కలుగ చేశాడు, భూమిని కలుగ చేశాడు, సముద్రాలను నదులను ప్రవహింప చేస్తున్నాడు దేవుడు. ఎందుకు? మనకు ఇవన్నీ మనకు ప్రయోజనం ఇస్తున్నాయి. ఇందాక చెప్పాను నేను,
ఉలవపాడు మామిడికాయి అది తినటానికా లేదా మనకి తినటానికే పుట్టింది అది? చెట్టు కాసిన తర్వాత ఉలవపాడు కాయలేటికి నన్ను కోసుకొని పోతున్నారండి మీరు అని అంటది. అది మన కోసమే, అది మన కోసమే. దేవుడు మన కోసమే పెట్టాడన్ని. ఎన్ని రకాల ఫలాలు, ఎన్ని రకాల ఫలాలు! ఆశ్చర్యం. మన 2 రోజుల కిందట వేపలాడు ఒంగోలులో కనుక ఒక వ్యక్తిని గురించి రాస్తూ వాళ్ళకి పెరట్లో పెంచుతున్నాడంట రకరకాల ఫలాలు. చెర్రీ ఫ్రూట్స్ అని అంటారు. చెర్రీ ఫ్రూట్స్ అవి ఇక్కడ పండువవి కనుక మంచు ప్రాంతాలు కూడా అది తీసుకొచ్చాడంట. ఎక్కడి నుంచో చెట్టు దాన్ని పండిస్తున్నాడట. అది ఫలాలు పండి కనుక ఫోటో వేశారు పేపర్లో 3 రోజుల కిందట. ఈనాడు సాక్షి, నాకు గుర్తులే సరిగా, దాంట్లో వేశారు ఫోటో. నేను దాన్ని చూసి చాలా సంతోషించాను. చెర్రీ ఫ్రూట్స్ చాలా చక్కగా ఉంటాయి. చెర్రీ ఫ్రూట్స్ చూసారా? ఐస్ క్రీమ్ పైన ఎర్ర వేస్తారే, అవి చెర్రీ ఫ్రూట్స్ అంటే. చూసారా ఐస్ క్రీమ్ పైన ఏంటిది ఎర్రగా ఉంటాయి, మొక్కలు చిన్న చిన్నవి, అవి చెర్రీ ఫ్రూట్స్ అంటారు. వాటిని ప్రియ జ్ఞాపకం చేసుకుని చాలా మధురంగా ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, యవనస్తులారా జ్ఞాపకం చేసుకోండి, జీవితం చాలా విలువైనది. విలువైన ఈ జీవితమును మనమే మన చేతులారా పాడు చేసుకుంటూ ఉంటే దేవుడు 2 చేతులు కట్టుకునేలాగా చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. అందుకని జీవితమును మనము ఎంతగా ఆనందదాయకముగా చేసుకోవాలో అంతగా చేసుకోలేకపోతున్నాం మన జీవితంలో. కారణం లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దురా, వాటి వెనకాల పరిగెత్తవాకండరా, వారి వెనకాల మీ జీవితాలను తగలబెట్టుకోవాకండరా అని దేవుడు చెబుతున్నా కూడా వాటి వెనకాలే మనుషుడు ఏమవుతున్నాడండి? పరిగెడుతున్నాడు. ఈ లోకములో సేవకులు, విశ్వాసులు, లోకస్తులు ప్రతి ఒక్కరు కూడా ప్రపంచములో ఏ కొద్ది మందో జీవితం అంటే ఏంటిదో విలువ ఎరిగిన వారై లోకమునైనను లోకములో ఉన్నదానినైనను వారు ప్రేమించటానికి ఇష్టపడలేదు. అది ఎంత ఐశ్వర్యమైన. మీకు చెప్తున్నాను ఒక ఉదాహరణ. దైవజనుడు సాధు సుందర్ సింగ్ మన భారతదేశం అతనే. 15 సంవత్సరాల వయసులో, 14 నుంచి 16 సంవత్సరాల వయసులో తాను కొన్ని వందల వేల శ్లోకాలు కంటత పెట్టాడు. భారతం, రామాయణం వాటన్నిటిలో కూడా వాళ్ళ అమ్మలాగా అతను నడిపించింది. జాత వినడు అతని జీవితాన్ని గురించి. ఒకరోజు తాను యేసు ప్రభు నమ్ముకున్నాడు. తన యవన కాల జీవితంలో తన 15వ ఏట అనుకుంటాను, తన 15వ ఏట యేసు ప్రభు నమ్ముకున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత తన జీవిత తీర్మానం చేసి వాళ్ళ అమ్మాలకి చెప్పాడు. అప్పుడు వాళ్ళ అమ్మాళ్ళు చాలా బాధపడ్డారు. అయితే అతనిని యేసుక్రీస్తు ప్రభువుల నుంచి బయటికి తీసుకురావడానికి కొరకై వాళ్ళు ఉపయోగించిన సాధనాలలో ఒక సాధనం చెప్తున్నాను మీకు నేను. వాళ్ళ నాన్న చాలా ఐశ్వర్యవంతులు వాడు. ఆ సాధు సింగ్ సిక్కులు మనలాగే ఉండరు. వాళ్ళు ఎట్టుంటారు తెచ్చే దిట్టంగా ఉంటారు. అర్థమైందా? 15 సంవత్సరాలకే దిట్టంగా ఉంటారన్నమాట. ఓ ఆశీర్వాదం అక్క, ఇటు చూడు అక్క, నువ్వు చాలా గాడానికి నిద్రపోతున్నావు బాగా, చూడు ఇటు చూడు, ఇక జ్ఞాపకం చేసుకుందాం, విలువైన సమయం పోగొట్టుకోవాకండి. ఆ విధంగా సాధు సుందర్ సింగ్ తనను యేసు ప్రభు నుంచి మళ్లించడానికి కొరకై, తెప్పించడానికి కొరకై అతను ఏం చేశారు తెలుసా? త్రాసులో కూర్చోమన్నారు. దేంట్లో? త్రాసు అంటే కాటాలు వేస్తారే, మిరపగాలి కాటాలు, శనగల కాటాలు వేస్తారే, అలాంటి పెద్ద త్రాసుడు తీసుకొచ్చి దాంట్లో కూర్చోబెట్టి ఇటువంతా బంగారం పెట్టారు, ఇటువని ఆయన కూర్చోబెట్టారు. ఏంటిది? మనకు ఒక సవరే కష్టం కదా. ఆయన ఏం చేసుకొచ్చారు? త్రాసులు ఇటువంతా ఆయన పెట్టి ఇటువంతా బంగారము డబ్బు అంతా పెట్టారు. అన్నా నాయన ఇదంతా నీదేనయ్యా. ఆయన అన్నాడు, నాకు వద్దనే వద్దు. మనమైతే ఏం చేస్తాం? ఆ యేసు ప్రభు సంగ తర్వాత ముందల కనుక తన్నుట కిలోల బంగారం హబ్బ కళ్ళెదురు కనబడతా ఉంది.
యేసు ప్రభు సంగతి తర్వాత చూసుకోవచ్చు. నాకు అక్కరలేదు. నా యేసయ్య నాకున్నాడు చాలు. నేను ఏ దేవునిని కనుగొనాలని ఆశించానో, నా చిన్నతనములో నుంచి రగులుతూ వచ్చిందో ఆ దేవుడు నాకు కనబడ్డాడు. ఆ దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షమైంది గత రాత్రి నాకు. ఆ దేవుడు యేసు ప్రభువుగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన చేతులు, చాచిన చేతులు నా దగ్గరికి వచ్చాయి. నేనే సాధు సుందర్ సింగ్. ఎవడవు నీవు? నేను ఇష్టపడని దేవుడు ఆయన. యేసు ప్రభు అంటే అసహ్యం. ఈ బైబిల్ని ఏం చేశాడో తెలుసా? చించి అక్కడ కొవ్వేసి నిప్పు పెట్టి ఏం చేశాడో తెలుసా? కాల్చాడు. ఈ బైబిల్ చించి దాన్ని కుప్ప వేసి దాన్ని నిప్పు పెట్టి ఏం చేశాడు? ఎందుకంటే యేసు ప్రభు అంటే అంత అసహ్యం. అదే వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత బంగారం పెడితే తులాభారం అంటారు దాన్ని. తులాభారం పెట్టి ఇదంతా నీదేనయ్య ఆస్తి, నాకు అవసరం లేదు. అంతే. తాను ఇంట్లో నుంచి ఆ దినాన వెళ్ళిపోతున్నప్పుడు ఇక మన మాట వినడనుకున్నారు. అన్నములో విషం కలిపేసి వీడు పోయేటప్పుడు చస్తాడనుకున్నారు. అన్నంలో లాస్ట్గా అన్నం పెట్టారు, దాంట్లో విషం కలిపి పెట్టేశారు. తినేసి బయలుదేరి వెళ్ళిపోయాడు. అయితే ఆ రాత్రి పడిపోయాడు. నోట్లో నుంచి నురుగు కాచుకొని వీళ్ళు అనుకున్నారు తెల్లవారి చచ్చిపోయి ఉంటాళ్ళు అనుకున్నారు. నో, చనిపోలేదు. చనిపోనిస్తాడా దేవుడు? నేను అదే చెప్తున్నాను మీకు. నేను దేవుడు అనుమతించకపోతే నీకు విషం కలిపి కాదు కదా, నీ మీద పెద్ద బండ తీసుకొని వచ్చి నేను నాశనం చేయడానికి కొరకే ప్రపంచమంతా ఒక్కటైనా కూడా, జాగల్లముడి గ్రామం అంతా ఒక్కటైనా కూడా నీ వెంట్రుకను కూడా ఏం చేయలేరు దేవుడు అనుమతించకపోతే. చంపాలనుకున్నారు కానీ చంపలేకపోయారు. నురుగు కాచుకొని ఆ రాత్రి ఆ పడక మీద ఆ చెట్టు కింద ప్రభు వైపు ప్రార్థన చేసుకుంటూ వస్తే అతనికి దేవుడు శక్తినిచ్చి అతనిని బయట తీసుకొచ్చాడు. అతని ద్వారా హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు. దేవుడే ఇంకో వ్యక్తిని అతనికి ఏం చేశాడు? భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో గొప్ప దైవజనుడిగా పేరు పొందాడు. ఈ రోజుకి అతను ఏమయ్యాడో ఎవడికి తెలియదు. నేను అతని జీవిత చరిత్ర 2 సార్లు చదివాను. 2 సార్లు చదివినా. ఈ రోజుకి ఏమయ్యాడో తెలియదు. హిమాలయ పర్వతాల్లో ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఈ రాత్రి మీ జ్ఞాపకం చేస్తున్న యవనస్తులారా, కుటుంబస్తులారా, మీరు ఎవరైనప్పటికీ దేవుని సన్నిధిలో చాలా విలువైన వారు. జీవితంలో చదువే ప్రాముఖ్యమని అనుకోవాకండి. జీవితంలో డబ్బే ప్రాముఖ్యమనుకోవాకండి. జీవితంలో వివాహమే ప్రాముఖ్యమనుకోవాకండి. జీవితంలో ఉద్యోగమే ప్రాముఖ్యమనుకోవాకండి. జీవితంలో కనుక బట్టలే ప్రాముఖ్యమనుకోవాకండి. జీవితంలో ఇల్లే ప్రాముఖ్యమనుకోవాకండి. ఈ జీవితంలో సంపాదన ప్రాముఖ్యమనుకోవాకండి. లోకములో ఉన్న వాటినైనా ప్రేమించవద్దు. ప్రేమించటానికి కొరకే తపన. ఉదయం లెగిస్తే రాత్రి పడుకోబోయే వరకు ఈ కళ్ళు చూసినది, ఈ మనసు ఆలోచించినది, ఈ హృదయం కోరినది తినాలని, త్రాగాలని, అనుభవించాలని వాటి కొరకై మన కాళ్ళు పరిగెడుతున్నాయి. వాటి కొరకై మన చేతులు పరిగెడుతున్నాయి. వాటి కొరకై మన శరీరము, మన దేహం అంతా పరిగెడుతుంది. అది ఎంత దూరమైనా సరే, అది ఏ పరిస్థితి అయినా సరే దానిని దక్కించుకొని నేను అనుభవించాలన్న తపన. అనుభవించిన తర్వాత మరలా మామూలే. కొత్త సెల్ ఫోన్ కొనాలనుకున్నావు, అర్థమైందా? కొత్త సెల్ ఫోన్ కొనుక్కోవాలనుకున్నావు,
కొనుక్కున్నావు, దానికి నీకు ఉపలాటం ఎన్ని రోజులు ఉంటుంది? ఉంటే 1 వారం, లేకపోతే 2 వారాలు. కొత్త పట్టు చీర చూసావు, పోతా ఉంటే అక్క కట్టుకొని పోతా, నేను కూడా కొనుక్కున్నావు 2 సార్లు కట్టుకునేసరికి ఏమవుతుంది? అయిపోయి ఆ పట్టు చీర మీద మోజు అయిపోయి. మళ్ళీ ఇంకోసారి బయలుదేరి వెళ్తుంటే ఇంకోటేదో కనబడింది, అది కావాలనుకున్నావు, అది తల మెరుస్తుంది అక్కడ. అది కూడా నేను కూడా పెళ్ళికి అట్లా ఏం చేసుకున్నావు, డమ్మడమని మోయించావు. ఆ రాత్రి అయిపోయింది, తెల్లారి మళ్ళీ మామూలే. అర్థమవుతుంది చెప్తున్న మాటలు? అంటే మన జీవితమును మనము ఆనందింప చేసుకోవాలి అని దేని వెనకాలైతే పరిగెడుతున్నామో, దేని వెనకాలైతే మన జీవితాలు పరిగెడుతున్నాయో, అవి మన జీవితంలో అందిన తర్వాత అవి మన జీవితంలో ఏదో దొరికినట్టుగా మనకు అనుభవిస్తున్నామే, కానీ మరలా మామూలుగానే అయిపోతున్నాం. అంతే. ఈ జాగర్లముడే కానీ, ఈ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది ప్రజలనే కానీ అడగండి, పెళ్లి చేసుకున్న తర్వాత కరెక్ట్ నీకు ఎన్ని రోజులు సుఖం అనిపించావు, తర్వాత మళ్ళీ ఏమనుకున్నావు? అబ్బా అనవసరంగా చేసుకున్నానని కదా ఎన్నోసార్లు అనుకుంటారు పెళ్లి చేసుకున్నవాడు. ఉద్యోగం సంపాదిద్దాం అనుకున్నావు, ఉద్యోగం చేసుకున్నావు, ఉద్యోగం అయిన తర్వాత చెప్తారు వాళ్ళు, అన్న ఏం ఉద్యోగం అన్నానంటున్నా. అరే ఉద్యోగం కావాలని పోయావుగా, ఏం ఉద్యోగం లేనన్నా, ఏమైంది? మళ్ళీ ఉద్యోగం వచ్చింది, మళ్ళీ ఏమైంది? మంచి ఇల్లు కట్టించుకున్నావు, కరిగా ఇల్లు బాగుంటుంది అనుకోని ఇల్లు కట్టించుకున్న తర్వాత మళ్ళీ ఏమైంది? ఎందుకు దిగులు, ఎందుకు ఏడుపు? కట్టుకున్నావు కదా, చదువుకున్నావు కదా, సంపాదించుకున్నావు కదా, ఎందుకు మళ్ళీ? అవును, వాస్తవం నీకు అక్కడే అర్థమవుతుంది. నీ జీవిత యాత్రలోనే, మన జీవితంలో మనం పరిగెడుతున్నటువంటి యొక్క వేటి వెంట అయితే పరిగెడుతున్నామో, ఏవి కావాలని మోజు పెంచుకున్నామో, ఏవి కావాలని ఆశ పెంచుకున్నామో, ఏవి కావాలని కోరికలు పెంచుకున్నామో, ఏవి కావాలని ఎదురు చూస్తూ వచ్చామో, అవి దొరికిన తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ హాఫట్ ఏం కనబడదు, మళ్ళీ మామూలే జీవితం. అందుకు నేను చెప్తున్నాను, యవనస్తులారా, ఏదో కలలకంటూ ఉన్నారేమో, మీరు కలలకంటున్నారేమో. కలలకంటూ ఉన్నటువంటి యొక్క కలల సామ్రాజ్యం అంతా ఈ లోక సంబంధమైనదైతే నీ జీవితానికి ఏ ప్రయోజనం ఉండదు. మళ్ళీ చెప్తున్నాను అన్నమాట, నువ్వు కలలకంటున్నది కలల సామ్రాజ్యం అంతయు కూడా ఈ లోక సంబంధమైనదైతే దాని ద్వారా నీకు తృప్తి ఉండదు, దాని ద్వారా నీకు నిజమైన ప్రశాంతత దొరకదు. అందుకొని యేసు ప్రభువు అన్నాడు ఒక మాట, తిండి యోహాను సువార్త 14, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ చరణం చదువుతున్నాను, గమనించాలి. 14:27, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్! నా వెనకాల చెప్పండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఎంత క్లియర్గా చెప్పాడు యేసు ప్రభు. నా శాంతిని మీకు ఇచ్చి వెళ్ళుచున్నా, ఇవ్వబోతున్నా కాదు, నా శాంతిని మీకు నేను ఇచ్చి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు,
లోకం ఇచ్చినట్టుగా కాదు. చిన్న ఉదాహరణ జ్ఞాపకం. దానియేలు గ్రంథం ఒక భాగం గుర్తుకొస్తుంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి. రాజు బెల్షాజర్ తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి. ఏ విందంట? ఈరోజు ఉదయం పూట నేను మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకొని లోపల కూర్చొని అలాగ మళ్ళీ ఏదో వాక్యం చూసుకుంటూ పుస్తకం చదువుకుంటున్నాను. కూర్చొని చదువుకుంటే సందడిగా ఉంది. ఏందబ్బా సందడిగా ఉందని కిటికీల నుంచి అటు చూశాను. ఇంకేమైంది, చాలామంది పోతున్నారు. అందుకని మళ్ళీ బయటకు వచ్చి చూశాను. మరి నేను చాలామంది పోతుంది ఎక్కడికన్నా తర్వాత అర్థమైంది నాకు. అప్పుడు దాకా నాకు అర్థం కాదు. ఓహో, ఏడకి భోజనాలు. ఏం భోజనం? పెళ్ళి భోజనం. ఇక్కడ అది కాదు. అర్థమైందా? ఏం భోజనం అంటే ఆచరణ అక్క ఇక్కడ రాయబడిన విందు వేరు. ఏ రాయి అంట? కనుక రాజు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు. ఎంత విందంట? గొప్ప 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 విందు. ఎవరైనా? రాజు, బబులోను సామ్రాజ్యమునకు అధిపతి, దాదాపుగా కొన్ని దేశాలకు అధిపతి. ఆయన కొన్ని దేశాలకు అధిపతి అయినట్టుగా రాజు చేసే విందు అక్కడ రాయబడాల. గొప్ప విందు అన్నాడు. ఇంకెట్టుంటుంది చెప్పండి? ఎట్టుంటుంది అసలు? అక్కడి పోబుద్ది వద్దా? రోజు ఉంటే బాగుంటుంది అని అక్కడే తిష్ట వేసుకొని పని కట్టుకొని అలా పని చేస్తాం అక్కడ కదా. నాకు ఏదో నుండి పని చెప్పు అని రోజు తినడానికి ఏం చేస్తాం? గొప్ప విందు. విందు చేసుకుంటూ రాజు తన ఉపపత్తులతోటి తన అధిపతులతోటి ఆనందిస్తూ ఉంటే సడన్గా అకస్మాత్తుగా ఒక చెయ్యి వచ్చింది. జాగ్రత్త వినండి, చూడండి. హాయిగా ఏం చేస్తున్నాడు? మీరు కూడా ఇందాక భోజనాన్ని పోయారు కదా. భోజనాన్ని పోయిన తర్వాత అకస్మాత్తుగా ఒక హస్తం వచ్చి మీ దగ్గర రాత్తం దానికి ఏమవుతుంది? నీకు భయపడి సచ్చి అసలు గొంతులో లోపల కూడా పోలేదు. అర్థమైందా? కనుక లోపల కూడా పోదు. ఆ గోడ మీద ఏదో రాస్తా ఉంది. ఇక్కడ జరుగుతుంది అదే. తింటాను ఇక్కడ కూర్చొని ఇట్లా మందిరం అనుకుందాం, ఇలా కూర్చొని రాసుకుని తింటా ఉన్నారు. రాజుగారు హాయిగా సింహాసనం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని తన బదుబదు ఉత్పత్తిని తెచ్చుకుంటుంటే ఆ తింటా ఉంటుంటే అకస్మాత్తుగా ఒక హస్తం వచ్చేసింది ఎక్కడి నుంచి. ఇప్పుడు ఈ గోడ ఉంది కదా, ఈ గోడ మీద ఇటు రాస్తా ఉంది. ఇటు చూస్తున్నాడు. ఇక నోట్లోకి పోవటం లేదు, మింగుడు పట్టలేదు, బయటికి రావట్లే. ఇప్పుడు కూర్చున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు. గడగడ గడగడ గడ వణుకుతుంది. ఏంద్రి ఇది? ఎప్పుడు లేదే. ఆస్త వచ్చి బెత్తరపోయాడు, తత్రపోయాడు. ఎవరు? కొన్ని దేశాలకు నాయకుడైన రాజు. ఆ సంతోషం కాస్త ఏమైంది? ఆవిరైపోయింది. అర్థమవుతుందా? కొంచెం షాక్ తగలటంతో ఆవిరైపోయి గదగద వణుకుతున్నాయి. చేతులు కాళ్ళు గడగడ కొట్టుకుంటున్నాయి, మోచేతులు మోచెప్పులు కొట్టుకుంటున్నాయి, కాళ్ళు ఒకటొకటి తగులుతున్నాయి. కనుక కంట్రోల్ కాటలే. ఏమైంది? లోకపు యొక్క ఆనందం అదే. ప్రియమైన యవనస్తులారా, చిన్నపిల్లలారా, కుటుంబస్తులారా, నా 2 చేతులు జోడించి మీ జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలముగా మన జీవితాలను మనము బాగు చేసుకోవటానికి కొరకే ప్రయత్నం చేద్దాం. కనీసం ప్రయత్నం అనుభవించిన తర్వాత కనీసం ప్రయత్నము చెయ్యి. నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి అసలు భాగంలోకి వెళ్దాం అనుకున్నా. అసలు ఆ భాగం నా నోట్లోంచి రావట్లేదు ఇంతవరకు. యవనస్తుల కొడుకులు చెప్పినట్టు నీ యొక్క సెల్ఫ్ అవేర్నెస్ అది చెప్పాలనుకున్నాను. సో ప్రియమైన ఏదేమైనప్పటికీ నేను దేవునికి సన్నిధిలో జ్ఞాపకం చేస్తుంటున్నాను. మన జీవితములను ఆయన చాలా చాలా, 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 చాలా,
ఒకవేళ నీకు పెంటగా ఉందేమో, ఒకవేళ నీకు దరిద్రంగా ఉందేమో, ఒకవేళ నీకు చండాలంగా ఉందేమో, దానికి కారణం నువ్వే, ఆయనది కాదు పొరపాటు. అందుకని అంటాడు ప్రసంగి 7 చివరి వచనములు, దేవుడు మనుషులను యథార్థవంతులనిగా సృష్టించెను, అయితే వాడు వివిధమైన తంత్రములు కల్పించుకున్నాడు. తంత్రాలు బా ఎన్ని! ఒకటా? ఆదాము అవ్వలతో స్టార్ట్ అయింది ఆ ఏదైనా తోటలో. తమ దిశముల సిగ్గును కప్పుకోవడానికి కొరకాయ అంజూరపు ఆకులను కుట్టి ఏం చేశారంట? కప్పుకున్నారట. అక్కడ స్టార్ట్ అయింది జీవితం. దేవుడు కలిగ చేసిన సృష్టికి ప్రతిగా మానవుడు తయారు చేసుకోవటం అక్కడ ప్రారంభమైంది. దేవుడు మానవుని దిశం వలన సిగ్గును కనబడకుండా కొరకాయ ఆయన మహిమా శ్రేష్టమటికి వాటితో నింపితే మానవుడు పాపము చేసి వాటిని పోగొట్టుకొని ఇప్పుడు సిగ్గు పెడుతున్నాడు. అందుకొని సిగ్గును కప్పుకోవటానికి ఏం చేశాడట? అంజూరపు ఆకులను కుట్టి కనుక కప్పుకొని భయపడి చెట్టు చాటుకు వెళ్ళాడు. చెట్టు ముందు ఉండవలసిన వాడు చెట్టు చాటుకు వెళ్ళిపోయాడు, దాక్కుందామంటున్నాడు. ఈరోజు పిల్లలకు కూడా అదే, పెద్దవాళ్ళం కూడా అదే. ఏదేదో చేసేసి మన జీవితంలో చివరికి నెమ్మది లేక దేని చాటుకో వెళ్ళి దాక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. దాక్కోగలుగుతావా? అందుకని నాడు కీర్తన గ్రంథం అన్నమాట. చదువుదాం. కీర్తన 139 అనుకుంటాను. కీర్తన 139 మొదటి నుంచి నేను చదువుతున్నాను. 139 మొదటి నుంచి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచు ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బావుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. ఇది అగోచరము కరిగ అది నా నాలుకకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును? నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొని, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. ఏం రాస్తాడండి కీర్తనకారుడు. ఎక్కడికి వెళ్తాను నేను? ఎక్కడికి వెళ్తాను? భూమి దిగంతముల వరకు వెళ్తానా? అక్కడ ఉన్నా నీ చేతులు. ఆకాశమునకి ఎక్కిపోతానా? అక్కడ ఉంది నీ చేతులు. ఎక్కడికి వెళ్తాను? ఈ రాత్రి మన బలహీనతల విషయంలో దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. బయటకు వచ్చి నేను ఇది అని దేవుని దగ్గర సరిచేసుకుంటే, దేవుని దగ్గర కడుక్కోవటానికి ఇష్టపడితే, దేవుని దగ్గర విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడితే, నా జీవితాన్ని నా జీవితముగా నడవనీయకుండా నన్ను ఈ లోకములో ఉన్నవి నన్ను పరిపాలన చేస్తున్నాయి ప్రభు, నేను వాటిని విడిచిపెట్టుకొని రావటానికి ఇష్టపడుతున్నాను నీ దగ్గర. అవి నన్ను పరిపాలన చేయకుండా నన్ను నేను కాపాడుకోవడానికి ఇష్టపడుతున్నాను, నీ దగ్గరికి వస్తున్నాను. నన్ను అంగీకరించు ప్రభు అని యథార్థ హృదయముతో, యథార్థమైన మనసుతో, వెనక పీకులాటతో కాదు, యథార్థమైన మనసుతో ఆయన యొద్దకు వద్దాం, ఆయన దగ్గరికి వద్దాం. నువ్వు యవనస్తుడువైనా, చిన్నపిల్లలవైనా, కుటుంబస్తుడువైనా, కుటుంబరాస్తురాలవైనా, లేక తాతవైనా, అమ్మమ్మవైనా, నాయనమ్మవైనా,
ఇంకేముంది నాదంతా అయిపోయింది అనుకుంటారు కొంతమంది. అయిపోయేదేముంది, ఇంకా అయిపోవాలి, ఇంకా ఉంచాడు భూమి మీద నిన్ను, ఎందుకంటే నరకానికి పోకుండా ఉంటాను. కనుకనే అనుకోబాకండి, అలాగ అనుకోబాకండి. నాదంతా అయిపోయింది ఇంకేం చేస్తానులే అనుకోబాకండి. అలాగ అనుకోనే ఇలాగ అయిపోతున్నాం మనం. దేవుని సన్నిధానములో దేవుని బిడ్డలముగా ఆయన మనలను తన శిలువ రక్తము చేత మనల్ని కడగటానికి కొరకాయ, రక్షణ మారు మనసు పొందిన వారి కొరకు చెప్తున్నాను, ఆయన తన శిలువ రక్తము చేత కడగటానికి సిద్ధపడుతున్నాడు. ఇంకా మారు మనసు పొందలేదా? నీ ఎవరికాల జీవితంలో, నీ కుటుంబస్థ జీవితంలో ఇంకా మారు మనసు లేదా? ఎంతకాలం బ్రతుకుతావు ఆ దౌర్భాగ్యమైన బ్రతుకు? నీ జీవితానికి ఒక విలువంటూ ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఈ రాత్రైనా సరే ఆ శిలువ రక్తము క్రిందకు వస్తే ఆయన తన శిలువ రక్తము చేత నిన్ను కడగటానికి సిద్ధం. రక్షణ పొందకపోతే చెప్తున్నాను, రక్షించబడితే మరలా రక్తం ఉండదు. జ్ఞాపకం చేసుకుని అదే పోయిన ఆదివారం కూడా చెప్పాను. రక్షించబడిన వారికి మరలా రక్తం కాచబడదు, ఎందుకంటే ఆయన పొద్దాక బలి చేయబడ్డు. అర్థమైంది కదా? ఆయన ఒకే ఒక్కసారి నిర్దోషమైన నిష్కలంకమైన తన అమూల్యమైన రక్తాన్ని ఏం చేశాడు? కాచేశాడు అంతే. కనుక ఒక్కసారి బలి చేయబడ్డాడు, అంతేగాని నీ కొరకే పద్దాక ఆయన ఏం చేయడు, వచ్చి బలి చేయబడ్డు. కానీ రక్షించబడిన తరువాత బాప్తిసంలో పాలు పొందుతూ కూడా ఇంకా లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ జీవితాన్ని జీవితముగా మలుచుకోకుండా వెళ్ళిపోతున్నట్టు యొక్క మన తప్పిదాల విషయంలో ఆయన తన శిలువ ప్రేమ చేత మనల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అర్థమవుతుందా? తన శిలువ ప్రేమ చేత క్షమిస్తాడు. కానీ దానికి పనిష్మెంట్ మాత్రం ఉంటుంది, అది మర్చిపోక. చచ్చే లోపల దానికి పనిష్మెంట్ తప్పనిసరిగా అనుభవించి వెళ్ళాలి. ఎక్కడి నుంచి అనుభవించి వెళ్ళాలి. సంసోను జీవితం మనకు తెలుసు బైబిల్లో, దావీదు జీవితం మనకు తెలుసు బైబిల్లో, అబ్రహాము జీవితం మనకు తెలుసు బైబిల్లో, పేతురు జీవితం మనకు తెలుసు బైబిల్లో, తోమా జీవితం తెలుసు మనకు బైబిల్లో, తప్పిపోయిన వారి జీవితాలు మనకు తెలుసు బైబిల్లో. వారి లోకములో ఉండగానే వాటిని ఏం చేశారు? అనుభవించారు. అబ్రహాం ఎలాగ అనుభవించాడని చెప్తారా? మీరు 21వ అధ్యాయానికి వెళ్తే చదవండి. దేవుడు అక్కడ తన భార్య చెప్పింది, అతను పంపించేంది, కానీ ఇష్టపడలేదు. కానీ దేవుడు అన్నాడు జోక్యం చేసుకొని, నీ భార్య చెప్పిన మాట విను అన్నాడు. అప్పుడు విన్నావుగా, ఇప్పుడు విను. హాగరును ఇష్మాయిలును బయటికి పంపిస్తూ ఉంటే తన హృదయం ఎంతో గాయపడి ఏడ్చుకున్నాడు. చేసిన తప్పుకు అబ్రహాము భార్య శారా ఇద్దరు ఏడ్చుకున్నారు. తప్పదు సుమా, తప్పు చేస్తే రక్షించబడిన తర్వాత వేళాకోళంగా వెళ్ళిపోబాకండి. అందుకని జ్ఞాపకం చేస్తున్నాను, ఈ రాత్రి దేవుని యొక్క పాదాల దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు. సిలువలో చూపించిన శాశ్వతమైన ప్రేమ క్షమిస్తాడు. మరలా నీ జీవితాన్ని, నా జీవితాన్ని జీవితముగా బ్రతకటానికి కొరకైనా సహాయం చేస్తాడు. అలాంటి శ్రేష్టమైన స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించడానికి కొరకాయ ఆయన ఇష్టపడుతుండగా ఈ రాత్రి మన జీవితం మనం సరి చేసుకోవడానికి అప్పగించుకుందాం. టైం అయిపోయింది, అందుకని ముగిస్తున్నాను నేను. కనుక మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. యవనస్తులారా, కుటుంబస్తులారా, ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? ఈ లోక జీవిత యాత్రలో మీరు ఎక్కడున్నారు? నేను ఎక్కడున్నాను? నన్ను దేవుడు ఎక్కడ ఉంచాలని కోరుతున్నాడు?
నిన్ను నీవుగా నన్ను నేనుగా ఎక్కడ పెట్టుకుంటున్నాం? మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం? పరిశీలన చేసుకొని దేవునికి అప్పగించుకొని అలాగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకుదలలో మన జీవితాన్ని కనుక అప్పగించుకుందాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకే దీవించునుగాక. 2 మోకాల మీద కొద్దాం. ఒక్క నిమిషం ఎటు చూడబాకండి. 2 మోకాల మీదకి రండి. ఇంకా యవనస్తులారా, పెద్దవాళ్ళారా, ఇంకా రక్షించబడలేదా? రక్షణ తీర్మానమే లేదా ఇంకా ఇంతవరకు? నీకోసమే నేను చెయ్యత్తమని అడగట్లేదు, కానీ రక్షణ తీర్మానం చేసుకోమని చెప్తున్నాను నీకు. నేను జీవితాన్ని జీవితముగా బ్రతకనివ్వు, జీవింపనివ్వు. ఆ మధురమైనటువంటి యొక్క ఆ చక్కని బంగిని పెళ్లి మామిడికాయ అది తిని దాని యొక్క రసమును తింటూ ఆ ముక్కలు తింటూ ఆస్వాదిస్తావా? లేకపోతే అలాగనే పెట్టి కుళ్ళిపోయే స్థితిలోకి వచ్చావా? లేకపోతే తింటూ బూడిదలో కలుపుకొని తింటున్నావా? దాన్ని ఇసుకలో కలుపుకొని తింటున్నావా? ఏ స్థితిలో ఉన్నావు నీవు? ఏ స్థితిలో ఉన్నావు? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇంకా ఎంతకాలం పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతావు? రేపు చూద్దామని, ఎల్లుండి చూద్దామని అనుకోని జీవితం ఇప్పటికే విఫలమైపోయింది. ఇప్పటికి చాలా నష్టపోయింది. నీ మరణానికి దగ్గర పడుతున్నావు. నీవు యేసయ్య రాకడికి దగ్గర పడుతున్నావు. ఎప్పుడో నీకు తెలియదు. నీ జీవిత కాలం అంతా ఇంకా జీవిస్తామనుకోబాకు. ఒకవేళ ఇప్పుడు 15 సంవత్సరాలు, 16, నీకు 18, 20 నాకు తెలియదు, లేదా 30 తెలుసు, నాకు తెలియదు. కానీ అంతకాలం 30 సంవత్సరాలు ఇంకా బతకవు నువ్వు. 20 సంవత్సరాలు ఇంకా బతకవు. 15 సంవత్సరాలు ఇంకా బతకవు. దేవుని రాకడ దినాల్లో ఉన్నావు. నిన్ను నీవుగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నావేమో. నీ జీవితం నీ చేతిలో కూడా లేదు. ఇలా కనబడి అలాగ మాయమైపోతున్న వారు అనేక మందిని చూస్తున్నాం. పేపర్లలో, న్యూస్ పేపర్లో, టీవీ న్యూస్లో చూస్తున్నాం. వేల కొలది, లక్షల కొలది ప్రజలు. అందులో నేను ఒకదానిగా చేయలేదు దేవుడు. ఇంకా ఎందుకో తెలుసా? నీ ఎడల ఇంకా ప్రగాఢమైన ఆయన యొక్క ఆలోచన ఉంది. ఈ దినమైన నీ హృదయాన్ని తెరుస్తావా? ఈ 23వ తారీఖు, ఈ జూన్ మాసం 2018వ సంవత్సరం రాత్రి 9:30 గంటలకు ప్రభు నీ వాక్యము ద్వారా నన్నుతో మాట్లాడుతూ వచ్చావు. నా హృదయాన్ని కదిలిస్తూ వచ్చావు. నా జీవితం యొక్క విలువను నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చావు. నీ పాదాల దగ్గర నా ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. నీ సిలువ రక్తములో కడుగని చిన్న ప్రార్థన చేసుకో. నీ బైబిల్లో ఈ రోజును రాసుకొని పెట్టుకో. నీ పుట్టినరోజు నీకు ఎలా గుర్తుందో రక్షించబడిన గుర్తుగా కూడా పెట్టుకో. రెండవదిగా నేను అడుగుతున్నాను, రక్షించబడిన విశ్వాసి మనం ఎక్కడున్నాం? జీవితాన్ని జీవితముగా ఆస్వాదిస్తున్నావా? నిన్ను నన్ను దేవుడు చక్కని మామిడి ఫలముగా తయారు చేశాడు. చక్కని మామిడి ఫలముగా. అయితే ఆ మామిడి ఫలం ఎలాగుంది? ప్రక్కన పెట్టిపోయి కుళ్ళి దుర్వాసన కొడుతుందా? లేకపోతే అది నేలలో దుమ్ములో కలిసిపోతుందా? లేకపోతే అది ఫలమును అనుభవిస్తుందా? ఈ 3 స్టేట్లో ఏ స్టేట్లో ఉన్నావు నువ్వు? నీకే తెలుసు. నువ్వు ఎవరిని మోసం చేయలేవు. నీకు నీవే మోసం చేసుకుంటున్నావు. నాకు నేనే మోసం చేసుకుంటున్నా. దేవుని చేతిలో పడవేసుకున్నా. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవానికి స్తుతులు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ విషయాలన్నీ చెప్తానని నేను అసలు అనుకోలేదు. కానీ ఒక చిన్న మాట చెప్పేసి ముందుకెళ్దాం అనుకున్నాను. అయితే ఎందుకు నా మాటలు ప్రభు నా నోటిలో నుంచి మాట తీసుకొచ్చావు నాకు తెలియదు. యేసయ్యా, నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభు, నీ సన్నిధిలో నీలో ఉన్న ఆ అద్భుతమైన వెలకట్టలేని శ్రేష్టమైన వాటిని నా యందు మీరు పెట్టి నన్ను అనుభవించాలని మీరు కోరుతూ ఆశిస్తూ ఉంటే
లోకములో ఉన్న వాటిని ప్రేమించుకుంటూ వెళ్ళిపోతూ జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నానయ్యా, ఆందోళనమయం చేసుకుంటున్నాను, నిస్పృహ నిరాశమయం చేసుకుంటున్నాను. ప్రభు యేసయ్య అదే మీరు చెప్పారు అక్కడ యోహాను సువార్త 14:27లో, నా శాంతిని మీకు ఇచ్చి వెళ్ళిచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వటం లేదు అని చెప్పి మీ హృదయమును కలవరపడనియవద్దు, వెరవనియవద్దు. ఎందుకు కలవరం? భార్య భర్తల మధ్య కలవరం. ఒక ఇల్లు కట్టుకుంటే బాగా ఉంటుందనుకున్నాం, ఒక వాహనం కొనుక్కుంటే బాగా ఉంటుందనుకున్నాం, చదువుకొని ఉద్యోగం చేస్తే బాగుంటుందనుకున్నాం, చదువుకుంటే బాగా ఉంటుందనుకున్నాం, పెళ్లి చేసుకుంటే బాగా ఉంటుందనుకున్నాం, బిడ్డల కంటే బాగా ఉంటుందనుకున్నాం, ఇంకా రకరకాల సంపాదించుకుంటే బాగా ఉంటుందనుకున్నాం. కానీ ఎందుకు ఈరోజు కలవరం? ఎందుకు ఈరోజు విప్రభ వెరుస్తున్న మా జీవితాలలో? అవి ఇవ్వలేవు, అయినా మేము వాటి వెనకాలే పరిగెడుతున్నాం. ప్రభా, ఎంత యథార్థం ఇది! తెలిసి మేము వాటి వెనకాలే పరిగెడుతున్నాం, అవే మా జీవిత లక్ష్యాలుగా పెట్టుకున్నాం. ప్రభు సహాయం చే. నీ కృపచేత ఈ కర్మేలు ప్రార్థన మందిరములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు తీర్చిదిద్దండి. ప్రభు నీకే స్తుతులు స్తోత్రాలు. మా జీవితాలను వ్యక్తిగతముగా కుటుంబాలముగా మా జీవితాలను కట్టుకోవటానికి నేర్పించయా, నేర్పించు. నేర్చుకోవలసినవి కోకొలలు ఉన్నాయి. అసలు కొన్ని విషయాలు చదువుతుంటే మైండ్ పోతుంది. ప్రభువా, పరిశుద్ధ గ్రంథములో మా కొరకు ఎన్నెన్ని రాయించారు. ఆ గ్రంథములో ఉన్నటువంటి విషయాల గురించి ఎంతోమంది విశ్లేషిస్తూ వాటిని చెబుతూ వచ్చారు. భూమి మీద ప్రపంచంలో మానవుడు అనుభవిస్తున్న అనేక పరిస్థితుల నుంచి విశ్లేషిస్తున్నప్పుడు, ప్రభా, వాటి గురించి చదువుతున్నప్పుడు యేసయ్య సహాయం చేయండి. నీ కృపలో మీరు నాకు ఇచ్చినట్టుగా దాన్ని నేను పోగొట్టుకోకుండా సహాయం చేయండి. ఇక్కడ చేరిన మేము కూడా వాటిని జారవిడుచుకోకుండా సహాయం చేయండి. చిన్నవారమైన పెద్దవారమైన వృద్ధులమైన, చదువుకుంటున్నా చదువు లేకపోయినా ప్రభు నీ చేతులకు అప్పగించుకుంటూ తిరిగి బిడల చదువులలో మీరు తోడుగా ఉండండి. ఎవరైనా యేసు ప్రభు నమ్ముకోవడానికి రాత్రి తీర్మానం చేసుకుంటే వారి తీర్మానాన్ని స్థిరపరచండి. ప్రభు వారిని మీరు బలపరచు. రక్షించబడి పడిపోయిన వారు ఎవరు స్థిరపరచడానికి కొరకాయ ఇష్టపడుతున్నారో వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయండి. మీరే మా చేతులు పట్టుకొని నడిపించు. మేం పట్టుకోవటం కాదు, నిన్ను మీరు మమ్మల్ని పట్టుకొని నడిపించు. వందనాలు చెల్లిస్తూ తిరిగే ప్రభు దినం కొరకే సిద్ధపరచండి. సహాయం చేయండి. నా ప్రభును నా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల నవనిచ్చిన నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు వారి కృపయు